హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జనగాం నుంచి మాట్లాడుతున్నా మేడం. జనగాం నుంచా? అవును మేడం. చెప్పండి. రైతు భరోసా కొనసాగిస్తే మంచిగుంటదా, బంద్ చేస్తే మంచిగుంటదా? కొనసాగించకపోతే రేవంత్ రెడ్డి అనేటోడు ఉండి కూడా వేస్ట్. అంతేనా? ఆ, ఎందుకట్లా అంటున్నారు? ఎందుకు మేడం, ఆయన ఉండి లాభమే లేదు. అంతకుముందు ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్న అప్పుడప్పుడు ఆ రైతు బంధు అన్న ఎత్తుండే, ఆ రైతు బీమా ఇస్తుండే, ఇంకా రైతులకు సాయం చేస్తుండే. నిజంగా ఈ సందర్భాన్ని బట్టి మీరు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషం మేడం. ఒక పాట పాడాలనుకుంటున్నా. పాట పాడతారా? మంచిగా ఏం పాట పాడతారు? రైతన్న పాటను పాడతాం మేడం. ఎందుకంటే అంతకు ముందు రైతు మీద పాటలు పాడితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రైతును గుర్తు చేసుకుంటే బాధ అవుతుంది. ఒక పాట పాడతాం మేడం మీ ఛానల్లో. పాడండి. జనగాం నుంచి అన్నారు కదా? అవును మేడం. రైట్, పాడండి. నింగిలోని సుక్కల్లారా, నేల మీది మొక్కల్లారా, మముగన్న మల్లారా, చక్కనైన మొక్కల్లారా, కథ చెబుతాను కొడతారా, కథ చెబుతాను కొడతారా. భారతం కథ కాదు, భాగవతము కాదు, రామాయణం కాదు, రాజు కథ కానే కాదు, అన్నదాత కథ చెబుతా ఆలకించి వినరండి. రైతన్న బాధ చూడరే, మన రైతన్న గాథలు గనరే. మూల సుక్క బడవంగానే ముళ్ళు కర్ర చేత బట్టి, జోడు నాగంలు గట్టి, మేడి బట్టి దున్నినాడు. పాడి పంటల కొరకు భూమాత ఒడి నొలిచి, సాలు ఇరువాలు దున్ని విత్తనాలు విత్తినాడు. నిలబడు పోడిసిందంటూ, చేను మొలకెత్తిందంటూ, రైతన్న మురిసిపోయిండే. తన ఎతలన్నీ మరచిపోయిండే. అవి అంత మంచిగా ఉండే మేడం కేసీఆర్ పాలనప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా చుక్క నీళ్లు లేవు. కళ్ళాలల్లో మొత్తము వడ్లు కొంటుర్రా? మీకెళ్ళి వడ్లు కొంటుర్రా? వడ్లు కొనుడు ఇక్కడ మేడం, కొనుడు బారదాన్లు ఉండయి, గోనె సంచులు ఉండయి, ఏముండయి. అంతేనా? మొత్తం ఇట్లా మొత్తం చెరువు వారినట్టు వారుతుంది అక్కడ వడ్లు. నీళ్ళల్లో కొట్టుకపోతున్నాయేమో వానకు. మొత్తం కొట్టుకుపోతున్నాయి మేడం. సరే సరే, చేస్తుండండి, ఇట్లనే ఫోన్ చేస్తుండండి. రోజు 6 గంటలకు మొదలైతుంది ప్రోగ్రామ్. ఆ రోజు సమస్యను బట్టి ఫోన్ చేస్తా ఉండండి. రైట్, తప్పకుండా మేడం. నేను కళాకారుని, అందుకే వాయిస్ బాగున్నది, మంచిగున్నది, చాలా మంచిగున్నది గొంతు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.